భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మామిడిగూడెంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జూలై 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మామిడిగూడెం పంచాయతీ పరిధిలో సర్పంచ్ తాటి మౌనిక, కార్యదర్శి శ్రీ బాబు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ పంచాయతీ పరిధి నుండి 2 కిలోమీటర్ల మేర 800 మొక్కలను నాటేందుకు కూలీలతో గుంతలు తీసే కార్యక్రమం కొనసాగుతోంది. వ్యవసాయ పనుల నేపథ్యంలో రైతులు కూలీలతో తీస్తున్నామని పల్లె ప్రగతి కార్యక్రమం 10 రోజుల వ్యవధిలోనే ఉండడం, 2 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉండడంతో మహిళా కూలీలు వినియోగిస్తున్నామని సర్పంచ్ తాటి మౌనిక తెలిపారు. రహదారుల వెంట నాటేందుకు ప్రత్యేకంగా కొనుగోలు చేసి తీసుకొచ్చిన 10 ఫీట్ల మొక్కలను నిబంధనల ప్రకారం బలంగా పెరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మామిడిగూడెం చాలా అభివృద్ధి చేశామని అన్నారు. ఇక్కడికి వచ్చేసిన విలేకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మామిడిగూడెం గ్రామ పంచాయతీ తాటి మౌనిక సర్పంచ్, కార్యదర్శి శ్రీబాబు, ఉప సర్పంచ్ తోకల ప్రసన్న అండ్ మా పాలక వర్గం, మల్టీపర్పస్ వర్కర్స్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ 15 రోజుల పల్లె ప్రకృతి వనానికి 2 కిలోమీటర్ల దూరంలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే మొత్తం జీపీ మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. జనాభా వచ్చేసి 1427. యాప్లికేషన్స్ మాకు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ ఎక్కడ వరకు నాటాలో మొక్కలు అక్కడ వరకు దాని అభివృద్ధి కార్యక్రమాలు, ట్రీ గార్డ్స్ కానీ, గుంటలు ఇవ్వడం కానీ, ఇంకా మరిన్ని వాటరింగ్ ట్యాంకు ద్వారా వాటరింగ్ చేయడం కానీ, మా యొక్క మల్టీపర్పస్ వర్కర్స్ కార్యదర్శి గారు మాకు సహకరించడం జరిగింది. ఎట్లా ఊర్లలో చెత్త కానీ చెత్త ఎత్తడం ప్రతిరోజు ఒక్కొక్క యాప్టేషన్లో కానీ మాకు చెత్త సహకరించడం కానీ, డంపింగ్ షెడ్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ జరిగింది. అలాగే ఎరువును కూడా తయారు చేయడం జరిగింది. డంపింగ్ షెడ్లో శ్మశాన వాటిగా కూడా మొక్కలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఈ అవకాశం ఇచ్చిన